ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. కర్మ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మన జీవితంలో మనం కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము. మరి అందరికీ తెలిసినటువంటి విషయమే, మంచి కర్మలు చేస్తే, మంచి ఆలోచనల ద్వారా, మంచి సంకల్పాల ద్వారా మంచి కర్మలు చేస్తే పుణ్యం జమ అవుతుంది. భగవంతుని యొక్క ఆశీర్వాదాలకి మనల్ని మనం పాత్రులు చేసుకోగలము. మన జీవితంలో సుఖము, శాంతి, ఆనందము, ఆరోగ్యము, మన పిల్లలు అందరూ కూడా, పరివార కుటుంబ సభ్యులందరూ, వంశము అందరూ కూడా సుఖంగా ఉండటానికి ఆధారభూతం అవుతుంది. మరి చెడు కర్మ చేస్తే, పాపం చేస్తే లేదా వికర్మ చేస్తే అది మనల్ని దుఃఖిగా చేస్తుంది, శాపం ఇస్తుంది. అలాగే అది మన పిల్లల్ని, మన వంశాన్ని, మన పరివారాన్ని కూడా చాలా అంటే చాలా బాధ పెడుతుంది. మరి ఈరోజు స్వార్థంతోనూ లేదా ఎంతో సంపాదించాలి అనేటువంటి ఒక భావనతో ముందుకు వెళ్తూ మనం చెడు కర్మలు చేస్తే మాత్రము దాని యొక్క పరిహారాన్ని, దాని నష్టాన్ని మనం ఎదుర్కోవాల్సిందే. అయితే వీటిని ఈరోజు మనము ఒక చిన్న కథ ద్వారా చూద్దాము. పూర్వము ఒక రాజుగారు తన రాజ్యాన్ని ఎంతో చక్కగా సుభిక్షంగా పాలన చేస్తూ ఉన్నారు. రాజుగారికి ఎంతో దైవం పట్ల నమ్మకము, విశ్వాసము ఉండేది. ఎంతో దివ్య గుణాలతో తన జీవితాన్ని శ్రేష్టంగా చేసుకునేటువంటి వాడు. అయితే తన మంత్రి గారితో కూడా ఎప్పుడూ ఏదో ఒక చర్చలు, రాజ్యం అంతా బాగుండాలి, రాజ్య ప్రజలందరూ కూడా సుఖంగా ఆనందంగా ఉండాలి అని ఎప్పుడు చర్చిస్తూ ఉంటారు. సో మరి రాజుగారి ఖజానా అంటే చాలా విలువైన ఖజానా కదా. రాజుగారి ఖజానాలో ఎంతో ధనము, సంపద ఇవన్నీ ఉంటాయి. అయితే మన మనస్సుని మనం సంస్కరించుకోకపోతే, మన మనస్సులో వస్తున్నటువంటి చెడు ఆలోచనల పట్ల మనకు ఒక అవేర్నెస్ లేకపోతే మన మనస్సే మనకి మోసం చేస్తుంది. మరి మంత్రి గారికి రాజుగారి దగ్గర ఉన్నటువంటి చాలా సంపాదన మీద ఒక కన్ను పడుతుంది. ఎంత సంపాదన, ఎంత ఐశ్వర్యమో, ఇది నా సొంతం అయితే బాగుండు అనేటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి చెడు ఆలోచన బయలుదేరుతుంది. అంతే, ఇక మనస్సులో పదే పదే ఆ ఆలోచన వస్తున్నప్పుడు ఆయన కొద్దిగా ఆ సంపదని తెలియకుండానే దొంగతనం దోచుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈశ్వరుని దగ్గర మన తప్పుల్ని, మన పాపాన్ని మనం దాచి ఉంచటము ఎలా జరగదో, భగవంతుని కెమెరాలో అన్నీ ఏ విధంగా రికార్డ్ అవుతూ ఉంటాయో రాజుగారికి ఈ విషయం తెలుస్తుంది. మంత్రి గారు ఫస్ట్ చాలా అంటే చాలా చాలా బాధపడతారు. తల ఎత్తుకోలేరు, ఎందుకంటే మంత్రి గారు కదా, తల ఎత్తుకోలేరు. మరి ఇక చెప్పా పెట్టకుండా ఊరిని వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే భయం కలిగింది, రాజుగారు ఎటువంటి శిక్ష వేస్తారో, ప్రజలందరికీ మంత్రి గారు ఇలా చేశారు అని తెలిస్తే అందరి నుంచి వచ్చేటువంటిని ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ భయము, ఆందోళన మనస్సులో కలిగి దూరంగా పారిపోతారు. సో కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోతుంది. రాజుగారు మాత్రం అదే విధమైనటువంటి సంకల్ప బలంతో, దైవనిష్టతో అదే విధంగా ఉంటారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మంత్రి గారు మళ్ళీ తిరిగి ఆ రాజ్యానికి, ఆ రాజుగారిని కలుసుకోవడానికి వస్తారు. మంత్రి గారుని చూసినప్పుడు రాజు వెంటనే అడుగుతారనమాట, ఇన్ని సంవత్సరాలు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇప్పుడు నీకు భయం కలగట్లేదా? నేను శిక్ష వేస్తాను, ఆ శిక్షని నువ్వు ఏ విధంగా ఎదుర్కొంటావు? నీకు భయం కలగట్లేదా అంటే అప్పుడు మంత్రి గారు అంటారు, రాజా, నా మనస్సులో ఆ భగవద్ భక్తి లేకపోవటం వలన, దైవ భక్తి లేకపోవడం వలన వచ్చేటువంటి చెడు కర్మల పట్ల వచ్చేటువంటి ఆ నష్టాన్ని నేను ఒక్కసారి ఊహించలేక నేను తప్పు చేశాను. ఏ క్షణమైతే తప్పు చేశానో
ఆ రోజు నుంచి నా అంతరాత్మ, నా మనస్సు అనుక్షణం నన్ను శిక్షిస్తూనే ఉంది. ఆ శిక్షతో పోల్చుకుంటే మీరు విధించేటువంటి శిక్ష పెద్ద శిక్ష కాదు అని, మీరు ఏ శిక్ష వేసినా సరే నేను దాన్ని స్వీకరిస్తాను, ఇంకెప్పుడూ కూడా ఇటువంటి అపరాధము జరగకుండా చూసుకుంటాను, నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను అని తన మనసులో ఉన్నటువంటి బాధని, పశ్చాత్తాపాన్ని తెలియచేస్తాడు. అంటే ఆలోచించకుండా మనం చేసినటువంటి కర్మ, ఒకసారి మనం ఏం చేస్తున్నామో ఏంటో, మనం ఏ పొజిషన్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచించకుండా చేసేటువంటి కర్మ పశ్చాత్తాపానికి గురి చేస్తుంది అని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? కర్మ నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. దాని యొక్క ఫలితాన్ని, పర్యవసానాన్ని అనుభవించాల్సిందే. అయితే ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది మనస్సులో ఈ ప్రశ్న కలగచ్చు. ఈరోజు బాగా అధర్మం పెరిగిపోతూ ఉంది, చెడు పెరిగిపోతూ ఉంది, పుణ్యం కంటే కూడా పాపం చేసేటువంటి వారు చాలా ఎక్కువ మంది అయిపోయారు. మరి వారికి ఎటువంటి శిక్ష పడట్లేదు కదా? ఎలాగా? ఎవరైతే మంచి చేస్తున్నారో, ఎవరైతే సత్ప్రవర్తన కలిగి ఉన్నారో, ఎవరైతే దైవ స్మృతిలో ఉండి కరెక్ట్గా ఉన్నారో అటువంటి వారే ఎక్కువ బాధపడాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు అని మనస్సులో కలుగుతుంది కదా. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, కాలానికి అన్నీ గుర్తుంటాయి. భగవంతుని యొక్క కెమెరాలో అన్నీ రికార్డ్ అవుతాయి. కర్మ యొక్క ఫలితాన్ని ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాల్సిందే, అనుభవించాల్సిందే. దాని నుంచి ఎవరూ బయటపడలేరు. కాకపోతే కొన్ని కర్మలకి ఫలితము వెంటనే పొందుతాము. అది ప్రత్యక్ష ఫలంగానో పరోక్ష ఫలంగానో పొందుతాము. కొన్ని కర్మలకి శిక్ష కఠినంగా ఉంటుంది, దానికి కొద్దిగా సమయం పడుతుందే తప్ప ప్రతి ఒక్కరూ కూడా ఆ పాపాన్ని ఏదో ఒక రకంగా, అది భగవంతుని స్మృతి ద్వారానో, పుణ్యకర్మల ద్వారానో, దుఃఖము ద్వారానో, శాపము ద్వారానో, బాధ ద్వారానో దాన్ని అనుభవించాల్సిందే. అవునా కాదా? కొన్ని విత్తనాలని మనం భూమిలో నాటినప్పుడు కొన్ని తొందరగా మొలకెత్తుతాయి. అలాగే వాటి జీవిత కాలం కూడా తక్కువ ఉంటుంది, తొందరగా పీకేసేయచ్చు. మరి కొన్ని విత్తనాలని మనం భూమిలో నాటినప్పుడు అవి మొలకెత్తడానికి టైం పడుతుంది, తర్వాత అవి మహావృక్షాలుగా అవుతాయి. అదేవిధంగా చేసినటువంటి పాపానికి కొంత సమయం పట్టచ్చేమో, కానీ తప్పక వాటి యొక్క శిక్షని అయితే అనుభవించాల్సి ఉంటుంది. మరి ఇదంతా మనం మనస్సులో ఎప్పుడైతే, మన బుద్ధిలో ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు మన మనస్సులో మంచి ఆలోచనలు కలుగుతాయి. ఎటువంటి మంచి ఆలోచనలు కలుగుతాయి? నేను మంచి చేస్తే, నేను పుణ్యకర్మలు చేస్తే నా జీవితం ఎంతో సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉంటుంది. కష్టంలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి దయాహృదయం కలిగినప్పుడు నేను మంచి కార్యం చేసి వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ అశాంతిని తొలగించటానికి నేను సంసిద్ధమై ఉన్నప్పుడు తప్పకుండా ఆ పుణ్యకర్మ నన్ను రక్షిస్తుంది. అలా కాకుండా పైసల్లోనే పరమాత్మ ఉన్నారు, పైసల ద్వారానే అన్నీ సాధ్యము. ఈరోజు ఎంత ఎక్కువ సంపద ఉంటే నాకు సమాజంలో అంత హోదా, అంత అధికారము, అంత గౌరవము ఉండి దాని యొక్క వ్యామోహంలో పడిపోయి ఆ లోభము అనేటువంటి దుర్గుణం బాగా పెరిగిపోయినప్పుడు, ఇతరుల యొక్క సంపాదన మీద కూడా మన దృష్టి పడినప్పుడు ఇక మన మనస్సులో ఎటువంటి చెడు ఆలోచనలు బయలుదేరుతాయి. మరి ఇటువంటి చెడు ఆలోచనలు మన మనస్సులో కలగకుండా మన దగ్గర ఉన్నటువంటి ధనముతో, ఐశ్వర్యంతో, సంపదతో మనం సంతృప్తిగా ఉండి ఎప్పుడూ కూడా పరమాత్మని యొక్క ఛత్రఛాయలో ఉంటూ ఆ ఈశ్వరుని యొక్క స్మరణ చేస్తూ మంచి కర్మలు చేస్తూ ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం మనలో ఆ ఈశ్వరుని పట్ల భక్తి ఉండాలి. ఈశ్వరుని పట్ల ఉండేటువంటి భక్తి కానీ, ఆధ్యాత్మిక బలం కానీ మన మనస్సులో, మన హృదయంలో, మన అంతరంగంలో
ఆ ఆనందాన్ని, ఆ శాంతిని, ఆ సంతృప్తిని తీసుకొస్తుంది. లేదు, బయట ఆనందం ఉంది, వస్తువులపైన, వైభవాలపైన, కార్లపైన, వీటిపైన ఆనందం ఉంది అని మనస్సు బయటకు పరిగెడుతున్నప్పుడు మాత్రము లోభము అనేటువంటి దుర్గుణం ప్రారంభమవుతుంది. ఇది ఎప్పుడు మనం కట్ చేసుకోగలము? మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మాత్రమే వీటన్నింటినీ మనం తొలగించుకోగలము. సో మరి దీన్ని ఒక సంఘటనతో చూద్దాము. ఎందుకంటే ఈరోజు కంపల్సరీగా ఎటువంటి సమయమైనా సరే, అది కలియుగమైనా సరే, ఎటువంటి సమయమైనా సరే, మన మనస్సుని మనమే సంస్కరించుకొని మన మనస్సులో మంచి అలవాట్లని, మంచి గుణాలని, సత్ప్రవర్తనని మనం తీసుకొని రాకపోతే మాత్రము ఇది చెడు ఆలోచనలు క్రియేట్ చేసి మనల్ని ఎటువంటి దారికైనా తీసుకెళ్తుంది. దీని ఒక చిన్న సంఘటనతో చూద్దాము. ఎప్పటి నుంచో, చిన్ననాటి నుంచి కూడా ఎంతో మిత్రులుగా ఉండేటువంటి వారు ఇద్దరు వ్యక్తులు. సో వాళ్ళ జీవితంలో బాగా సెటిల్ అవ్వాలి అనుకున్నారు. మరి సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ కాదు, బయట ఉన్నటువంటి పక్క దేశానికి, విదేశానికి వెళ్ళి సంపాదించుకోవాలి అని అనుకున్నారు. సో వాళ్ళు ఎంతో సముద్రయానం చేసి, షిప్ ద్వారా ప్రయాణం చేసి వేరే ప్రాంతానికి, వేరే దేశానికి వెళ్తారన్నమాట. సో ఎంతో మంచిగా, ఎంతో ఉన్నతంగా, ఎంతో కష్టపడి, కృషి చేసి, కష్టపడి సంపాదిస్తారు. సో కష్టపడ్డారు కాబట్టి, అలాగే మంచి మనస్సుతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇద్దరు కూడా మంచిగా సంపాదిస్తారు, ఒకరికి మించి ఒకరు సంపాదిస్తారు. సో ఇక సంపాదించిన తర్వాత ఎవరికైనా సరే మళ్ళీ తిరిగి వాళ్ళ స్వదేశానికి వెళ్ళాలనిపిస్తుంది కదా. సో మళ్ళీ తిరిగి మేము మా ఊరికి, మా ప్రాంతానికి వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. ఇక మళ్ళీ తిరిగి సముద్ర ప్రయాణం ద్వారా, షిప్స్ ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక స్నేహితుడికి ఒక చెడు ఆలోచన కలుగుతుంది. ఇక్కడ చెడు ఆలోచన కలిగిన వెంటనే మనల్ని మనం కరెక్షన్ చేసుకొని, మనల్ని మనం ప్రశ్నించుకునేటువంటి ఒక అవేర్నెస్ మనలో లేకపోతే ఆ చెడు ఆలోచన కర్మ దాకా వచ్చేస్తుంది. కర్మ దాకా రాకుండా ఉండాలి అని అంటే మనలో చాలా బుద్ధి బలం, దివ్యశక్తి ఉండాలి. సో ఇక్కడ వెంటనే చెడు ఆలోచన బయలుదేరుతుంది. ఇప్పుడు నా స్నేహితుడి దగ్గర ఇంత సంపాదన ఉంది, దాన్ని కూడా నేను నా సొంతం చేసుకుంటే నా దగ్గర తిరుగులేనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది, ఎవరు అడుగుతారు అనేటువంటి ఒక చెడు ఆలోచన బయలుదేరుతుంది. తనను ఏదో ఒక రకంగా చెయ్యాలి అని చెప్పి ఎంతో దెబ్బ కొట్టేసి సముద్రంలోకి తోసేస్తాడనమాట. ఆ ఫ్రెండ్కి స్విమ్మింగ్ రాదు, ఎలా బయటపడాలో తెలీదు. మరి ఆ మహాసముద్రంలో పడినప్పుడు ఇక ప్రాణాలతో బయటపడలేకపోతాడు. ఇది జరిగినటువంటి ఫస్ట్ తప్పు. అంటే సంపద పైన వ్యామోహం కలిగినప్పుడు మనం తెలియకుండానే చాలా తప్పులు చేస్తాము. అప్పుడు మన మనస్సుని మనం సంస్కరించుకోవాలి అని ఈ ఉదాహరణలన్నీ మనకి తెలియజేస్తున్నాయి. సో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక రకంగా వాళ్ళకి నచ్చ చెప్తారు. ఎలా నచ్చ చెప్పడం స్టార్ట్ చేశాడు అని అంటే, నేను బాగా కష్టపడ్డాను, సంపాదించాను, మిత్రుడు కష్టపడలేకపోయాడు, సంపాదించలేకపోయాడు, ఆత్మన్యూన్యత భావం కలిగింది, అక్కడే సముద్రంలో పడిపోయాడు, నేను ఎంతో చెప్పాను, నచ్చ చెప్పాను అని అసత్యం ఆడతాడు. కానీ ఇదంతా కూడా ఎక్కడ రికార్డ్ అవుతుంది? కర్మ రూపంలో అన్నీ రికార్డ్ అవుతుంది. తరువాత ఆ వ్యక్తి వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత పుత్రుడు జన్మిస్తాడనమాట. సో పుత్రుడు జన్మించిన తర్వాత చాలా సంపాదన ఉంది, చాలా ఐశ్వర్యం ఉంది కదా. చాలా మంచిగా అంగరంగ వైభవంగా ఎంతో చక్కగా ఆ పుత్రుడి యొక్క జన్మదినాన్ని వాటన్నింటినీ కూడా జరుపుకోవడం అవుతుందన్నమాట. సో ఒకసారి ఆ జ్యోతిష్యుడు వచ్చి పుత్రుడి యొక్క జాతకాన్ని చూసినప్పుడు, నువ్వు ఈ పుత్రుడిని అతి గారాభంగా పెంచకు, పేదరికంతో పెంచు అని చెప్పటం జరుగుతుంది. సో తను ఆలోచిస్తాడు, నా దగ్గర ఇంత సంపాదన ఉంటే నా బిడ్డని నేనెందుకు పేదరికంతో పెంచాలి? చాలా అంగరంగ వైభవంగా, చాలా విలాసంతో
అన్నీ సమకూర్చి ఒక రాజాలాగా, ఒక ప్రిన్సెస్ లాగా పెంచుతాను, ఒక ప్రిన్స్ లాగా పెంచుతాను అని చెప్పి అలా చాలా అన్నీ సమకూర్చి ఎంతో ఆనందాన్ని ఇచ్చి, తనకు కావలసినవన్నీ ఇచ్చి, అడగకుండానే అన్నీ ఇచ్చి పెంచటం జరుగుతుందన్నమాట. సో పుత్రుడు పెరిగి పెద్దయిన తరువాత 23 సంవత్సరాలు వస్తాయి. వివాహం చేసుకోవాలి కదా. మరి ఇక వెంటనే తనకి వివాహం కూడా కుదురుతుందన్నమాట. ఆ వివాహానికి 2-3 రోజుల ముందు ఒక పాము తనని కాటేసి చంపడం అవుతుంది. సో చనిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు తను మాట్లాడతాడు, పుత్రుడు కదా మాట్లాడతాడు. నువ్వు ఇలా సంతోషంగా ఏ విధంగా ఈ మృత్యువుని పొందుతున్నావు అని అడుగుతాడనమాట తండ్రి. అప్పుడు కొడుకు చెప్తాడు, నువ్వు గుర్తించలేదా, నేనెవరో ఇంకా నువ్వు గుర్తించలేదా? కొన్ని సంవత్సరాల క్రితం సముద్ర ప్రయాణంలో నీకు ఏ సంపాదనపైదైతే వ్యామోహం కలిగి నన్ను అక్కడ పడవేశావో, నా మరణానికి కారణమయ్యావో, ఆ స్నేహితుడినైనటువంటి నేనే నీకు ఈరోజు కుమారుడిగా జన్మించాను. ఇప్పుడు నీతో ఈ కర్మల లెక్కాచారము, లావాదేవీలు, ఖాతాలు అన్నీ పూర్తి అయిపోయాయి కదా. నువ్వు నాకు ఇవ్వాల్సినటువంటి సొమ్ముని, నా దగ్గర చేజిక్కుచ్చుకున్నటువంటి ఆస్తిని అంతా తిరిగి ఇచ్చేసావు. ఇక ఇప్పుడు అయిపోయింది కదా రుణం, ఈ రుణానుబంధం అయిపోయింది కదా, అందుకని నేను తిరిగి వెళ్ళిపోతున్నాను అని చెప్పటం జరుగుతుంది. సో అప్పుడు తనకి రియలైజేషన్ కలుగుతుంది, ఇదంతా రుణానుబంధం, ఇదంతా కర్మల లెక్కాచారము, దీన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే. నేను ఎంతైతే ఖర్చు పెట్టానో ఈరోజు ఇక కుమారుడు లేడు, పుత్రుడు లేడు, ఆనందం లేదు, మరి నాకేం మిగిలింది? పశ్చాత్తాపం మిగిలింది. సో ఎంతో ఎంతో తండ్రి రూపంలో బాధపడతాడు. ఎందుకంటే ఆ రోజు చేసినటువంటి తప్పు, ఆ రోజు చేసినటువంటి చెడు కర్మ ఈ విధంగా శిక్షించటం జరుగుతుంది. కాబట్టి కర్మ ఫలితాన్ని అందరూ అనుభవించాల్సిందే, దీని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అని ఈ గొప్ప సత్యం మనకి తెలిసినప్పుడు మనం ఎటువంటి కర్మలు చేయాలి? మంచి కర్మలు చేయాలి, శ్రేష్ఠ కర్మలు చేయాలి, పుణ్యకర్మలు చేయాలి. మనకెవ్వరికీ ఉండదు ఇతరులని కష్టపెట్టాలని కానీ, పాపకర్మ చెయ్యాలని కానీ, చెడు వికర్మలు చెయ్యాలని కానీ మనకెవ్వరికీ ఉండదు. కానీ ఈ మనస్సు దుర్గుణాలకి వశమైనప్పుడు, లేదా దుర్బుద్ధికి వశమైనప్పుడు, లేదా ఇతరుల యొక్క సంపాదనను చూసి ఈర్ష్య, ఓర్వలేక, అసూయ, ద్వేషానికి గురి అయినప్పుడు తనలో ఏవేవో చెడు ఆలోచనలు వస్తాయి. ఆ సమయాన వాటిని మనం కరెక్షన్ చేసుకోకపోతే దాని యొక్క పర్యవసనాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి కర్మ ఎవరిని కూడా వదలదు. మరి మంచి కర్మలు చెయ్యాలి, పుణ్యకర్మలు చెయ్యాలి, అందరికీ సుఖాన్ని ఇవ్వాలి, శాంతిని ఇవ్వాలి అంటే ఫస్ట్ మనము ఆ అన్ని ఖజానాలతో, గుణాలతో, శక్తులతో మనల్ని మనం చాలా అంటే చాలా నిండుగా పరిపూర్ణంగా చేసుకోవాలి. ఇవన్నీ ఎలా సాధ్యమవుతుంది? అందుకే ఏం చెప్తాయి శాస్త్రాలన్నీ కూడా, ఎవరిని వదిలిపెట్టినా వదిలిపెట్టకపోయినా భగవంతుణ్ణి వదిలిపెట్టద్దు. నువ్వు పొద్దున లేస్తూనే ఆ సర్వేశ్వరుని యొక్క స్మృతితో నిద్రలే. రోజంతా కూడా తింటున్నా, తాగుతున్నా, ఏ కార్యం చేస్తున్నా ఆ తండ్రి యొక్క స్మృతిలో ఉండు. నిద్రించేటప్పుడు కూడా ఈ రోజంతా నేనేం చేశాను అని చెక్ చేసుకొని ఆ తండ్రి యొక్క స్మృతిలో ఉండాలి. అప్పుడు మనకి మంచి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మరి మన జీవితంలో మనం చాలా సంపాదించాం, ఐశ్వర్యాన్ని సంపాదించాం, చాలా కష్టపడ్డాం, చాలా సంపాదించాం. మరి కొన్నిసార్లు ఆలోచన కలుగుతుంది కదా, ఏ మాత్రము ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నా, ఆధ్యాత్మిక దృక్పోధం ఉన్నా మనకి వెంటనే రియలైజ్ అవుతుంది కదా, ఈ స్థూలమైనటువంటి ఈ డబ్బుని, వీటన్నింటినీ నేను నాతో పాటు తిరిగి తీసుకొని వెళ్ళలేను. మరి ఎలాగా? వీటిని పుణ్యం చేయటం వలన, ఇతరుల యొక్క కళ్యాణంలో ఉపయోగించటం వలన,
భగవంతుని యొక్క విశ్వ సేవా కార్యక్రమంలో ఉపయోగించి అనేక మంది ఉద్ధరణకి తయారవ్వడానికి కావలసిన దానిలో ఈ ధనాన్ని ఉపయోగించటం వలన మనం చాలా అంటే చాలా ముందుకు వెళ్ళచ్చు. దీని వలన వచ్చేటువంటి ఆశీర్వాదాలను, పుణ్యఖాతాన్ని మనతో పాటు మనం తీసుకొని వెళ్ళచ్చు. మనం మహాభారతంలో చూసాం కదా, దుర్యోధనుడి దగ్గర ఎంత సంపాదన ఉంది, కానీ భగవంతుని గుర్తించలేనటువంటి అజ్ఞానము, భగవంతుని యొక్క శక్తిని, భగవంతుని యొక్క ప్రేమని అనుభవం చేసుకోలేనటువంటి అంధకారము. ఎంత సంపాదన ఉన్నా ఆ సంపాదనను మంచి కర్మల కోసం ఉపయోగించలేకపోయాడు. చెడు కర్మలు చేయడానికి, పాపం చేయడానికి నిమిత్తమయ్యాడు. సో చివరికి పర్యావసానం ఏమైంది? వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి లాగా వినాశనము, మరణము అనేది తప్పలేదు కదా. సో మరి ఎదురుగా ఉన్నటువంటి భగవంతుణ్ణి గుర్తించి ఆయన యొక్క సాంగత్యాన్ని, స్నేహాన్ని అనుభవం చేసుకోలేనటువంటి ఒక దుర్బుద్ధి బయలుదేరినటువంటి కారణంగా అది వినాశనానికి కారణమైంది కదా. సో కాబట్టి మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం, మనం ఏం ఆలోచిస్తూ ఉన్నాం, మన ద్వారా అందరికీ అంతా మంచి జరుగుతూ ఉంది కదా అని ఎప్పుడైతే మనం దృష్టి పెట్టుకుంటామో ఈ మంచి కర్మల ద్వారా పుణ్యమే జమ అవుతుంది. ఎప్పుడూ కూడా ఈ కర్మల గుహ్య గతి జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని మన మనస్సులో మనం స్ట్రాంగ్గా ఫీడ్ చేసుకోవాలి, లేదా మన మనస్సులో మనం స్ట్రాంగ్గా రికార్డ్ చేసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. నా వలన ఎప్పుడూ కూడా అందరికీ సుఖము, శాంతియే కలగాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడు కర్మ, వికర్మ, పాపకర్మ, ఇతరులకి దుఃఖం ఇచ్చేటువంటి, అశాంతికి కారణమయ్యేటువంటి కర్మ జరగకూడదు. ఎప్పుడైతే ఇటువంటి లక్ష్యాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటామో, మన మనస్సులో మనం స్ట్రాంగ్గా రికార్డ్ చేసుకొని పదే పదే దీన్నే రిపీట్ చేస్తామో, ఎప్పుడూ కూడా పరమాత్మ స్మరణలో ఉంటూ మంచి అచంచలమైనటువంటి భక్తితో ఉంటూ శ్రేష్ఠ కర్మల్ని మనం చేస్తాం. ఆ కర్మలు మనల్ని రక్షిస్తాయి, మన జీవితాన్ని ఉన్నతోన్నతిలోకి తీసుకెళ్తాయి, మన పరివారాన్ని, మన వంశాన్ని కూడా ఎంతో ఆనందంగా ఉంచుతాయి, పరమాత్మ స్మృతిలో నిశ్చింతగా ఉంచేలా చేస్తాయి. కావున కర్మ ఫలాన్ని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో వారు చేసినటువంటి కర్మల అనుసారంగా అనుభవించాల్సిందే. దీన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు అనేటువంటి ఒక చక్కటి దివ్యమైనటువంటి అంశాన్ని చూసాం. మరొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.